ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని గణపరచడానికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆరాధనలో కూడా ప్రభువే మనతో మాట్లాడి మనందరినీ బలపరచునుగాక. మరి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనందరికీ బాగా తెలిసిన పాఠ్యభాగం. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరం కలిసి చదువుదామా దేవుని యొక్క వాక్యం? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవాడు తమ దివిటీలతో కూడా శుద్ధులలో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. తలుపులు వేయబడెను. అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగన నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇది మనం చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు ధ్యానం చేశాం. అనేక మంది దైవజనులు ఈ వృత్తాంతాన్ని గురించి, ఉపమానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చాలాసార్లు వినుంటారు. 10 మంది కన్యకల స్టోరీ క్రైస్తవుల్లో తెలియని వారు ఎవరు ఉండరు కదండి, అందరికీ బాగా తెలిసిన స్టోరీ. ఇది ఏమి నేర్పిస్తుంది అని అంటే, యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా త్వరలో రాబోతున్నాడు. వధువ సంఘమైన మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. సమయమును వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకొని, ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలియదు గనుక మెలకువగా ఉండి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఇందులో నేర్పించబడుతున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. అన్ని వేళలా సంసిద్ధంగా ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, మెలకుగా ఉండాలి, ఎదురు చూడాలి, సంసిద్ధులమై ఉండాలి. మన జీవితాన్ని దేవునికి యోగ్యమైన స్థితిలో మనం నిలబెట్టుకున్న వారమై ఉండాలి అన్నది 10 మంది కన్యకల స్టోరీలో నుండి మరి ఒక 5 కన్యలు మనకు నేర్పించిన గొప్ప పాఠం. దేవునికి స్తోత్రం. ఎంతమంది కన్యకలలో? అందరూ చెప్పండి ఎంతమంది? అందులో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. యేసయ్యను ఎదుర్కొన్న కన్యకలు ఎవరు? యేసయ్యను ఎదుర్కొన్న కన్యకలు ఉన్నారే, వాళ్ళని తీసుకుందాం ఈరోజు. ఎందుకంటే మనం యేసయ్యను ఎదుర్కోవాలి కాబట్టి వీళ్ళు ఏమి నేర్పిస్తున్నారో చూద్దాం. ఆమేన్. ఇందులో నుండి ఒక కన్యకను తీసుకుందాం, ఆమెను అడుగుదాం, ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఏంటేంటి, నువ్వేం చేశావు, యేసయ్యను ఎదుర్కోవడానికి ఏమేమి మరి లక్షణాలు నీలో కనపడ్డాయి, ఏమేమి అంశాలు నీలో మేము నేర్చుకోవచ్చు అని అడిగితే, ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఇంచుమించుగా 10 అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు.
స్తోత్రం, హల్లెలూయా. యేసుని ఎదుర్కొనే సంఘానికి ఉండాల్సిన లక్షణాలు చెప్పండి. యేసుని ఎదుర్కొనే సంఘానికి ఉండాల్సిన లక్షణాలు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పరలోకానికి పవిత్ర కన్యకు ఉన్న సంబంధం చాలా గొప్పది. ఈ రోజున సంఘము కన్యగా పిలువబడుతుంది, పెండ్లి కుమార్తెగా పిలువబడుతుంది. కనుక బుద్ధి కలిగిన కన్యకలు ఈ కన్యకు ఏమి నేర్పిస్తున్నారు, ఈ సంఘానికి ఏమి నేర్పిస్తున్నారు? ఆ కన్యక దగ్గర నుండి ఈ కన్యక నేర్చుకోవాల్సింది ఏంటి? కొన్ని విషయాలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బుద్ధి గల కన్యకలో నుండి ఒక 10 మాటలు మనం తెలుసుకుందాం. బుద్ధి కలిగిన కన్యకల్లాగే మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఎత్తబడే సంఘముగా మనం ఉండాలి అని అంటే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మొదటి మాట చెప్తాను. ఈ బుద్ధి గల కన్యక అని హెడ్డింగ్ చెప్పాను కదా, ఇందులోనే 2 లక్షణాలు కనపడతాయి. ఒకటి, బుద్ధి కలిగిన కన్యకలో బుద్ధి ఉండాలి. చెప్పండి, బుద్ధి కలిగిన కన్యకలో బుద్ధి ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిది బుద్ధి. చెప్పండి, సంఘానికి ఉండాల్సింది ఏంటి? మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి, సుబుద్ధి. సంఘములో ఉన్నవారు మంచి బుద్ధితో లేకపోతే దేవుని రాజ్యానికి చేర్చబడలేరు. గమనించండి, ఒకప్పుడు మన బుద్ధి పనికిమాలిన బుద్ధి, ఒకప్పుడు మన బుద్ధి లోకానుసారమైనది, అది అపవాది క్రియలతో కూడినది, సైతానీయ శక్తులతో కూడినది. ఒకప్పుడు మన బుద్ధి మారు మనసు పొందిన బుద్ధి కాదు. అలాంటిది క్రీస్తు తన శిలువ రక్తము చేత మనందరిని కడిగి పవిత్రపరిచి మన బుద్ధి మార్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వాళ్ళు మారిన బుద్ధితో ఉండాలి. ఆమేన్ చెప్పండి. మారు మనసు లేని బుద్ధితో ఉంటే బుద్ధి లేని కన్యకలుగా పిలువబడతాం. అర్థమైందా? బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడని ఉంటుందే, అంటే ఎందుకు వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి బయటికి? చెప్పండి. అతడు తిరిగి వచ్చిన సందర్భంలో రాయబడిన మాట అది, బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తాడు. అంటే ఆడు వెళ్ళిపోయింది బుద్ధి లేక, బుద్ధి పాడు చేసుకొని, దైవ సంబంధమైన బుద్ధిని ప్రక్కన పెట్టి లోక సంబంధమైన ఆలోచనలతో వాడు దారి తప్పాడు, తండ్రి ఇంటిని మరిచాడు, తండ్రికి దూరం అయ్యాడు, తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, దేవుని కార్యాలు చూడలేకపోయాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే మళ్ళీ తనలోనికి ఆ మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే మరలా నిజాన్ని తెలుసుకున్నాడో అప్పుడు మంచి బుద్ధిలోకి వచ్చాడు. చెప్పాలి ఒక మాట ఏమనంటే, 10 మంది బుద్ధి కలిగిన కన్యకల్లోనికి అతడు పిలువబడ్డాడని. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, హల్లెలూయా. కనుక ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో, ఒకప్పుడు మన జీవితం ఏంటో, ఒకప్పుడు మన స్థితిగతులు ఏంటో మనకు తెలుసు. లోకంలో ఉండిపోయి దేవునికి దూరమై వేరైపోయిన వారం. కానీ ఇప్పుడు అలా ఉండడానికి వీలు లేదు. క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ప్రతి ఒక్కరు కూడా స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో రాస్తాడు, ఒకసారి చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చెప్పండి మాట, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అలా ఎదురు చూచే వరకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, చెప్పండి ఏ బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. కనుక మంచి బుద్ధి లేకపోతే, స్వస్థ బుద్ధి లేకపోతే, సుబుద్ధి లేకపోతే నువ్వు బుద్ధి కలిగిన కన్యక లిస్టులో చేరలేవు. ఇంకా బుద్ధి లేని గుంపులోనే ఉండిపోతావు. అందుకనే ఈరోజు యేసును ఎదుర్కొనే సంఘముగా, యేసుని ఎదుర్కొనే విశ్వాసిగానే ఉండాలంటే మొదటగా ఈ కన్యకకి ఏముండాలి చెప్పండి? బుద్ధి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యక. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. మొదటి మాట, బుద్ధి గల కన్యక బుద్ధి కలిగిన కన్యకగా ఉండాలి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. మొదటి పాయింట్ ఏంటి? బుద్ధి గల కన్యక ఎలా ఉండాలి? బుద్ధితో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట, ఈ బుద్ధి కలిగిన కన్యక అనే మాటలోనే రెండో మాట కూడా కనపడుతుంది మనకి. అదేంటో తెలుసా? కన్యక అనే మాట. చెప్పండి ఏ మాట అది? కన్యక. కన్యక అంటే వర్జిన్, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పాపము లేనిది, పవిత్రురాలు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా.
కాబట్టి సంఘం ఎలాగుండాలని దేవుడు కోరుకున్నాడు తెలిసి ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, సంఘము పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. సంఘం ఎలా ఉండాలని దేవుని కోరిక? పవిత్రంగా. చెప్పండి మాట. ఒక కన్యకలాగా. చెప్పండి ఎలాగా? పురుషుని ఎరుగుని దానిలాగా, ఒక పవిత్రురాలులాగా, ఒక కన్యకగా. అంటే పరిశుద్ధతకు సాదృశ్యం ఈ మాట, పవిత్రతకు సాదృశ్యం ఈ మాట. అందుచేత క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు వచ్చినప్పుడు చూసేది ఏంటో తెలుసా? పవిత్రత, పరిశుద్ధత చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మన పై రూపాన్ని చూచే దేవుడు. నీ అందాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నావేమో. నాకేంటి తెల్లగా ఉన్నాను కదా వెంటనే తీసుకెళ్ళిపోతాడు దేవుడు అనుకుంటున్నావేమో. ఏమంటే పై తెలుపు కాదు కావాల్సింది, శరీరం తెలుపు కాదు కావాల్సింది. ఏం తెలుపు ఉండాలి? హృదయం తెలుపు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందవికారంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చూసి మీరు బాధపడుతుంటే బాధపడకండి. ఎందుకో తెలుసా? మన అంగవైకల్యాలు కానీ, మన అందవికారమైన జీవితం కానీ, మనకున్న మైనస్లు కానీ పరలోక రాజ్యానికి అడ్డు కానే కాదు. మనం శారీరకంగా ఎలాగున్నా సరే పవిత్రంగా బ్రతికితే చాలు. ఆ పవిత్రత దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? బుద్ధి కలిగిన కన్యక ఎలా ఉండాలి చెప్పండి? కన్యక, పవిత్రత, పరిశుద్ధత కలిగిన ఆ లక్షణాలు కలిగిన ఆ వ్యక్తిగా ఆ కన్యక ఉందగనుక ఆ కన్యక దేవుడు పెండ్లి కుమారుడి దగ్గరికి చేర్చబడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత పవిత్రత ఉండాలి. చెప్పండి అందరూ ఈ మాట గట్టిగా చెప్పండి. ఎన్ని రకాలైనటువంటి ఈవులు, ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు, ఎన్ని రకాలైన గొప్ప గొప్ప పరిస్థితులు మన జీవితంలో ఉన్నా పవిత్రత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. నీకు పెద్ద మంచి మంచి కార్లు ఉన్నాయేమో, ఖరీదైన కార్లు, ఎవడో కొనని కార్లు నీ దగ్గర ఉన్నాయేమో, ఎవరికి లేనంత ఆస్తులు నీకు ఉన్నాయేమో, ఎవరికి లేనంత ఐశ్వర్యం నీకు ఉందేమో, పేరుందేమో, పలుకుబడి ఉందేమో, డబ్బులున్నాయేమో, ఫలానా వాళ్ళకి లేనిది నాకు ఉందని గర్వించే పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయేమో. ఎన్ని ఉన్నా పవిత్రత లేకపోతే మాత్రం పెండ్లి కుమారుని ఎదుర్కొనుడా అసాధ్యం. అందుకని కన్యకలాగా ఉండాలి, బుద్ధి కలిగిన కన్యకలాగా ఉండాలి. ఆ పవిత్రతకు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఇవ్వాలి మన జీవితంలో. ఆ పవిత్రతకి ఎప్పుడు కూడా విలువనివ్వాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కొంతమంది అస్సలు మెయింటైన్ చేయరు, పేరుకు క్రైస్తవుడే, అసలు పరిశుద్ధత అనే దానికి చోటు ఉంది వాళ్ళ ఇళ్లల్లో. కొంతమందికి డైరెక్ట్గా కనపడతాయి ఇళ్లలో మందు బాటిళ్ళు, డైరెక్ట్గా పెడతారు. కొంతమంది తాగేసి వెంటనే సగం బాటిల్ మళ్ళీ అక్కడే అరలోనే కనపడతాయి. పాస్టర్ గారు వెళ్ళినా భయం ఉండదు కొంతమంది. ఏమండి, పాపం చేయడానికి భయం ఉండదు. అవిధేయతగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ఆ జీవితాలకు చాలామందికి భయం ఉండదు. ఇక్కడ మనల్ని ఎవరు అడగరండి, ఇక్కడ ఎవరు అడగరు మనల్ని. ఇక్కడ ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా మనకి లేదు. మన ఇష్టం, మనం తాగుతాం, మనం బూతులాడతాం, మనం మాట్లాడతాం. నా లైఫ్, నా జీవితం ఆడికేంటి అనుకుంటే ఏదైనా చేసేయచ్చు, మనం ఉండాలన్నట్టు బ్రతికేయచ్చు. కానీ పెండ్లి కుమారుని ప్రత్యక్షతలో ఉండాలనుకున్నట్టు ఉండటానికి వీలు లేదు. నిన్ను పవిత్రపరచడానికే తన ప్రాణం పెట్టాడు ఆయన. నిన్ను పరిశుద్ధపరచడానికే తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. దానికి ఇష్టమైన బిడ్డగా ఒక కన్యకగా చేసుకోవడానికి ఆయన గొప్ప త్యాగాన్ని చేశాడు, యాగాన్ని చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. అందుచేత ఎలా పడితే అలా బ్రతకడానికి వీల్లేదు. కన్యకగానే, పవిత్రంగానే, పరిశుద్ధంగానే జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదివితే ఒక మాట కనబడుతుంది. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. స్తోత్రం కలుగును గాక. ఒక పవిత్రమైన కన్యకగా క్రీస్తుకు మనం ప్రదానం చేయబడ్డాం కనుక క్రీస్తు వచ్చే వరకు మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. మన అర్పణలు మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళవు, మన కానుకలు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళవు. దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత చెల్లించాలి కనుక ఇవన్నీ మనం భక్తిలో భాగంగా చేస్తున్నాం, కానీ మన క్రియల ద్వారా కాదు. ఏమండి, దేవుని సన్నిధిలో జీవించాల్సిన రీతిగా మనం బ్రతికినప్పుడే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, బుద్ధిగల కన్యక. మొదటి మాట బుద్ధి కలిగి ఉండాలి. చెప్పండి, బుద్ధిగల కన్యక బుద్ధి కలిగి ఉండాలి. 2, బుద్ధిగల కన్యక పవిత్రంగా ఉండాలి. చెప్పండి, రెండవ మాట పవిత్రంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. 3వ మాట బుద్ధిగల కన్యక తన ఇంటిని విడిచిపెట్టాలి. చెప్పండి, 3వ మాట బుద్ధి కలిగిన కన్యక తన ఇంటిని విడిచిపెట్టాలి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా క్రీస్తు రాకడని ఎదుర్కోవడానికి అందరినీ విడిచిపెట్టి వచ్చేసారు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఆత్మీయాత్రలో ప్రయాణం చేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాను. నేను చెప్పే మాట ఏంటంటే, ఇంటిని విడిచిపెట్టడం అనే మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తుని ఎదుర్కోవడానికి నీకు ఎవరైతే అడ్డులుగా ఆటంకాలుగా ఉన్నారో అవన్నీ కూడా విడిచిపెట్టేసి రావాలి ముందు. ఆమేన్ చెప్పండి. ఒకవేళ తల్లిదండ్రులు నీకు అడ్డైతే వదిలేయి. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఎవరు అడ్డైతే వాళ్ళని వదిలిపెట్టరా. ఎవరు ఆటంకంగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది మన మొదటి మాట దేవుని రాజ్యమే. ప్రభువు చెప్పాడు, నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యం కొరకు వెతికేవారుగా ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడే గుంపుగా జీవించడానికి సంసిద్ధులమై ఉండాలి. ఈ విషయంలో ఎవరడ్డొచ్చినా అందరిని విడిచిపెట్టాలి. దేవుని కొరకు అందరినీ విడిచిపెట్టాలి. అందరినీ మనం ప్రక్కన పెట్టేయాలి. సమస్తమును త్యాగం చేయాలి ప్రభు నిమిత్తం. అందరినీ కూడా విడిచిపెట్టే వారంగా ఉండాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితిని దాటుకుంటూ రావాలి. ఆటంకంగా ఉన్న ప్రతి వ్యక్తిని దాటేసి వచ్చేయాలి. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి దూరం చేయకూడదు. నువ్వు సమర్పించుకొని విడిచిపెట్టేసిరా. కీర్తనకారుడు చెప్తాడు 45వ కీర్తన 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. మర్చిపో. ఓ కుమారి, ఓ కన్యక, ఓ సంగమా, ఓ దేవుని బిడ్డ, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఓ విశ్వాసి, అందరిని ప్రక్కన పెట్టు. నీ రాజు వస్తున్నాడు. నీ రాజు కొరకు వేగిరంగా రా, సిద్ధపడు. అందరిని విడిచిపెట్టి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. విడిచిపెట్టమంటే దాని అర్థం ఏంటనంటే, అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగించుకొని ప్రభు దగ్గరకు రావాలి అని. ఆమేన్ చెప్పండి. తల్లిదండ్రులను చూడొద్దని కాదు, భార్యను వదిలేయమని కాదు, విడాకులు ఇచ్చేయమని కాదు, పిల్లలను పట్టించుకోవద్దని కాదు, అది కాదు దాని అర్థం. దేవుని రాజ్యానికి నీకు ఏది అడ్డుగా ఉండకూడదు. వాటన్నిటిని అధిగమించి దేవుని కొరకు ప్రయాసపడాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక 4వ మాట, 3 మాటలు చెప్పండి. బుద్ధి కలిగిన కన్యక బుద్ధి కలిగి ఉండాలి. 2 బుద్ధి గల కన్యక పవిత్రురాలై ఉండాలి. 3 బుద్ధి కలిగిన కన్యక ఇంటిని విడిచిపెట్టాలి. 4 బుద్ధి గల కన్యక చేతిలో దివిటి ఉండాలి. చెప్పండి, చేతిలో దివిటి ఉండాలి. దివిటి, దీపము, వెలుగు దేనికి గుర్తో తెలుసా? 119వ కీర్తన 105వ వచనములో దావీదు చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. అది ప్రతి కన్యక, ప్రతి సంఘ విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ వాక్యమును కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏమంటే వాక్యం కలిగి వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యముతో నడవకుండా ఉండే వ్యక్తులను దేవుడు తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళడం. వాక్యమే ప్రధానమైంది క్రైస్తవునికి. వాక్యము ద్వారా మనం బ్రతుకుతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలో నాకు
నెమ్మదినిచ్చింది. వాక్యం లేకపోతే జీవించలేవు, వాక్యం లేకపోతే బ్రతకలేవు, వాక్యం లేకపోతే దైవశక్తిని చూడలేవు. అందుకని వాక్యమే ప్రధానమైంది, వాక్యమే ప్రాముఖ్యమైంది. వాక్యానికి ఎంత విలువనిస్తున్నావు సోదరి సోదరుడా? నీ దినచర్యలో దేవుని వాక్యముతో గడిపే సమయం ఎంత? ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు? బైబిల్ ఎప్పుడు చేతిలో ఉంటుందండి. బైబిల్ చేతిలో ఉంటాం కాదండి. ఎక్కడ ఉండాలి సార్? గుండెల్లోకి వెళ్ళిపోవాలి సార్. స్తోత్రం కలుగును గాక. వాక్యం హృదయంలో ఉండాలి, వాక్యం మదిలో ఉండాలి. దేవుని వాక్యం లోపలుంటేనే పనిచేస్తుంది. చేతిలో బైబిల్ పట్టుకున్నాను అన్నది నీకేం ఉపయోగం కాదు. వాక్యం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో క్రియారూపకం దలుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన పరిస్థితులు మారుస్తుంది. వాక్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, నీ వాక్యం అగ్ని వంటిది కాదా అన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? పనికిరాని చెత్త చెదారం అంతా కాలిపోవాలంటే వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. పనికి మాలిన పాపాలు ఎన్ని మాటలు చెప్పినా విడిచిపెట్టలేడు, కానీ దేవుని వాక్యం గుండెల్లోకి వెళ్ళిందంటే ఆ పనికిరానంతా కాలిపోతుంది. హల్లెలూయా. వాక్యము చాకలవాని సబ్బు లాంటిది అన్నాడు. సబ్బు ఏం చేస్తుంది? కడిగేస్తుందండి. కడిగేయాలి, శుభ్రం అయిపోవాలి, స్నానం చేయాలి. అదే మాట ఎఫెసీ పత్రికలో అన్నాడు, ఉదక స్నానం అన్నాడు. ఏకంగా చెప్పండి ఎలాగా? వాక్యముతో ఉదక స్నానం. బండలను పగలగొట్టు సుత్తి లాంటిది దేవుని వాక్యం. కఠిన హృదయాలు వాక్యములో మాత్రమే కరిగిపోతాయి, కరగాలి. ఈ ప్రక్రియ అంతా ఒక విశ్వాస జీవితంలో కేవలము దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. అలాంటిది వాక్యాన్ని ప్రక్కన పెడితే నువ్వు శుభ్రంగా ఉండలేవు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసినప్పుడు శుభ్రంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే చేసుకోడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడ పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి కొడుకు లేచి నిలబడ్డాడు అనుకోండి, అందరూ లేచి నిలబడినప్పుడు పెళ్లి కూతురుని వేలేసి తెల్లగా తయారు చేసి తెల్లగా తీసుకొస్తూ ఉంటే అటు ఆర్కెస్ట్రా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు, అటు వాళ్ళ అమ్మని నాన్నగారిని అలా చూస్తూ ఉంటాడు. అలా చూసి 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 అలా ముందుగో లుక్ వేసి పెళ్లి కూతురుని చూసి మళ్ళీ పక్క తిరిగిపోతాడు. అతను కంగారు ఏంటో తెలుసా? నేను చేసుకోబోయే భార్య ఎలా ఉంది, చక్కగా వేలేసుకుని తెల్లగా ఫ్లవర్ గర్ల్స్ని పట్టుకుని వస్తుంటే పెళ్ళి అయిపోయాక అందరూ అరే భలే భార్య అని చేసుకున్నారా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా అని అంటారా లేదా? అది ఎక్స్పెక్టేషన్స్ లోపల ఆయనకి. అలా కాకుండా పెళ్లి కూతురు వారం రోజుల నుండి స్నానం చేయలేదు, ఒక పాత చీర కట్టుకుని నడుచుకుంటూ వచ్చేస్తుంది. మీరు చెప్పండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటాడా? 50 సంవత్సరాల తాత్కాలికమైన జీవితం కోసం కాపురం చేసేటువంటి ఈ పెళ్లి కొడుకే పెళ్లి కూతురు మురికిగా ఉందని వద్దనంటే యుగ యుగాలు ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్న పరమ పెండ్లి కుమారుడు నువ్వు పవిత్రంగా లేకపోతే ఆయన ఎందుకు చేసుకుంటాడు? ఒక 50 సంవత్సరాలుడే తీసి పక్కన పడేస్తున్నాడు కదా, నాకు పెళ్ళే వద్దా అంటున్నాడు కదా. మరి యుగ యుగాలు కూర్చోవాలి కదా ఆయన ప్రక్కన. అలాంటిది నువ్వు మురికిగా ఉంటే, నీలో డాగులుంటే, మచ్చలుంటే, భయంకరమైన పరిస్థితులు ఉంటే ఆ పెళ్లి కొడుకు నిన్ను పెళ్లి ఎలా చేసుకుంటాడు? అందుకని నిన్ను శుభ్రపరచడానికి ఇవ్వబడినది చెప్పండి ఈ వాక్యము నా పాదములకు. ఇదే దివిటి, ఇదే దివిటి. కన్యక చేతులు ఏముండాలి చెప్పండి? దివిటి ఉండాలి. సంఘం చేతులు ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి చెప్పండి. విశ్వాసి నోట్లో ఏముండాలి చెప్పండి? విశ్వాసి హృదయంలో ఏముండాలి చెప్పండి? విశ్వాసి మదిలో ఏముండాలి చెప్పండి? వాక్యం అనే దివిటిని పట్టుకుని నడిస్తేనే నువ్వు వెళ్ళాల్సిన త్రోవలో సక్రమంగా నడుస్తావు. ఆమె చెప్పండి. ఇది నేను శుభ్రపరిచేది, నేను పెళ్లి కూతురులాగా తయారు చేసేది. అబ్బా, దీనికి ఉన్నంత అందం దేనికి లేదు. స్తోత్రం చెప్పండి. ఇక పేస్టులు గీస్టులు ఏం రాయక్కర్లేదు ముఖానికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మేకప్లతో మనకు పని ఏమి లేదు. మనల్ని శుభ్రపరచగలిగింది, మనకు మేకప్ వేయగలిగింది, మనల్ని పవిత్రంగా ఉంచగలిగింది ఒక్కటే దేవుని వాక్యం. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని గుండెల నిండా నింపుకోండి, ఈ వాక్యాన్ని మది నిండా పెట్టుకోండి. దేవుని వాక్యంతో పరిశుద్ధంగా పవిత్రంగా మారిపోండి. ఎత్తబడిన సంఘంలోనికి మనం వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. బుద్ధి గల కన్యక 1 బుద్ధి కలిగి ఉండాలి. 2 బుద్ధి కలిగిన కన్యక పవిత్రంగా ఉండాలి. 3 బుద్ధి కలిగిన కన్యక ఇంటిని వదిలిపెట్టి రావాలి. 4 బుద్ధి కలిగిన కన్యక దివిటి ఉండాలంటే దేవుని వాక్యం ఉండాలి. 5వది బుద్ధి కలిగిన కన్యక
సిద్ధెలలో నూనె ఉండాలి. చెప్పండి, సిద్ధెలలో నూనె ఉండాలి. సిద్ధెలలో నూనె ఉన్న 5 ఎత్తబడ్డారు. సిద్ధెలలో నూనె లేని 5 విడవబడ్డారు. ఈ సిద్ధెలలో నూనె మనకి ఏం నేర్పిస్తుందంటే, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నూనె అనేకమైన గుర్తులతో ఉంది. అందులో ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే అభిషేకానికి గుర్తు. స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన వారికి గుర్తు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మన జీవితంలో దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అభిషేకం లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేం. ప్రభు ఒక మాట చెప్పాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ కొరకు కనిపెట్టాలి, ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను అంగీకరించాలి, దేవుని ఆత్మ చేత నడవాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ నాకు కుమారులై ఉంటారని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుచేత ఆత్మాభిషేకం లేదేమో. నువ్వు ఓడిపోవడానికి సగం కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడిగా ఉన్నావు కానీ అభిషేకం పొందిన క్రైస్తవుడిగా జీవించట్లేదు. అందుకే ఓడిపోతున్నావు. క్రైస్తవులో 2 రకాలు ఉంటారు. అభిషేకించబడిన క్రైస్తవుడు, అభిషేకం లేని క్రైస్తవుడు. ఆత్మ పొందిన క్రైస్తవుడు, ఆత్మ లేని క్రైస్తవుడు. పరిశుద్ధాత్మను కలిగిన క్రైస్తవుడు, పరిశుద్ధాత్మను లేని క్రైస్తవుడు. వీళ్ళిద్దరికీ ఎంత తేడా ఉంటుందండి. ఆత్మ కలిగిన వాడు ధైర్యంగా సింహంలాగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఆట పాడమంటే పరిగెడతాడు, వాక్యం చెప్పమంటే పరిగెడతాడు, సాక్ష్యం చెప్పమంటే పరిగెడతాడు, దేవుని కార్యాలకు పరిగెడతాడు. ఆత్మ లేనుడు అమ్మో ప్రార్థన వద్దండి మీరు చేయండి. కుటుంబారాధనలో కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం పొడుతాడు, నువ్వు చేయి. ప్రార్థన లేనోడు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడండి? ప్రార్థన రానోడు క్రైస్తవుడా? ప్రార్థన దేవునితో మాట్లాడటం తొలిమెట్టది. అదే రాదా నీకు? నీ ఇంట్లో ప్రార్థన చేయలేవా? సంఘంలో ప్రార్థన చేయలేవా? సమాజంలో ప్రార్థన చేయలేవా? వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేవా? ధైర్యంగా స్తుతించలేవా? ధైర్యంగా ఆరాధన చేయలేవా? ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ లేనంత వరకు పేతురు కూడా పిరికివాడే. నువ్వు యేసుప్రభు శిష్యులో ఒకడవే కదా అని అడిగితే, అమ్మో యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆత్మాభిషేకముతో నింపబడిన తర్వాత మొట్టమొదటి ధైర్యంగా చేసిన ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఆత్మాభిషేకం పొందిన క్రైస్తవుడిగా ఉంటే ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతావు, ధైర్యంగా దేవుని కార్యాలు చేయగలుగుతావు, ప్రభు కొరకు నిలబడగలుగుతావు, ప్రభు కొరకు పని చేయగలుగుతావు, ప్రభు కొరకు పాడగలుగుతావు, ఆరాధించగలుగుతావు, ప్రభు కార్యాలను బలంగా చేయగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎవరైనా వెనక ఉంటున్నారేమో, ముందు మందిరంలోకి వచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపండి అని అడగండి. సంఘంలో ఎంతమంది ఉంటారా? కొంతమందే పనికొచ్చేవాళ్ళు కనపడతారు. మందిరంలో ఎంతమంది నువ్వు మందిరానికి ఉపయోగకరంగా ఉన్నావంటే చాలా లెక్క పెట్టే చేతుల్లో సంఖ్యలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే చిన్నప్పటి నుండి క్రైస్తవులం, గుడికి వెళ్ళామా లేదా, పాస్టర్ గారు కనపడ్డామా లేదా, అటెండ్ చేయించుకున్నామా లేదా, అంతే. ఉపయోగపడరు మందిరానికి, దేవునికి ఉపయోగపడరు, దైవ కార్యాలకు ఉపయోగపడరు, ఒక పాట పాడరు, ఒక ఆరాధన చేయరు. ఎన్ని అనౌన్స్మెంట్లు చేసి నువ్వు రా, ప్రభువు కొరకు పనులు ఉన్నాయి చేద్దాం రా అన్న, అమ్మో 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 నాకెందుకు బాబు, పిరిగితనం. దేవుని ఆత్మాభిషేకాన్ని పొందండి, దేవుని కొరకు బలమైన సాధనాలుగా జీవించండి. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఆత్మాభిషేకం పొందినవాడు అద్భుతాలకు సూచనలకు నిలయంగా ఉంటాడు. నువ్వు దేవుని ఆత్మాభిషేకం పొందితే నువ్వు చెయ్యి పెట్టిన వ్యక్తి స్వస్థత పొందుతాడు. నువ్వు అడుగు పెట్టిన స్థలంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వు దేవుని ఆత్మాభిషేకం పొందితే నువ్వు అన్యజనుల ఎదుట వెలుగుగా బ్రతుకుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి సిద్ధులలో నూనె ఉందా? అభిషేకం ఉందా? దేవుని ఆత్మకార్యాలు జరుగుతున్నాయా నీలో? మనకి ఈరోజు ఆలోచించి, అందరి చేతులు దివిటీలు ఉంటున్నాయి, చాలామంది జీవితాల్లో ఆత్మాభిషేకం ఉండట్లేదు. బైబిల్ అందరూ పట్టుకుంటున్నారు. సిద్ధులలో నూనె ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని రాకడొచ్చే లోపుగా మీరు ప్రార్థించాలి, ప్రభువా నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపండి, నన్ను బలపరచండి అయ్యా, నా ఇంటిని బలపరచండి, నా ఇల్లందరూ ఇదిగో చెప్పావు, అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నావు. నా ఇంటిలో అది చూడాలి ప్రభువా, నా ఇంటిలో అది చూడాలి. నా పిల్లలు ప్రవచించాలి, మా యవనస్తులు దర్శనాలు చూడాలి, మా వృద్ధులు కలలు కనాలి. పరిశుద్ధాత్మ శక్తితో మా కుటుంబం అంతా నింపబడాలి ప్రభువా. అలాంటి ఆత్మాభిషేకం దయచేయండి అని ప్రభు సందులో ప్రార్థించండి. స్తోత్రం కలుగును గాక.
చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.